గిటార్ కానీ ఓకే ఓకే. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు నిత్యము నిరంతరం కలుగును గాక. ఆమేన్. దేని వాక్యం ఏం చెప్తుందంటే, యెహోవా దయాళుడు, ఆయన కృప ఎంతకాలం ఉంటుంది, ఎంతకాలం ఉంటుంది, మీరు ఒప్పుకోవాలి, నిరంతరం ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా అని విడువక మనలను ఎడబాయక ఆయన కృప మనకు తోడై ఉంటుందని దేవుని వాక్యం సెలవుస్తుంది. దేవుడే వాక్యం కనుక ఆయన వాక్యం ద్వారా ఆయన మనతోటి వాగ్దానం చేస్తున్నాడు. ఆమేన్. ఆయన కృప లేనిదే మనం ఇక్కడ ఉండలేము. ఆమేన్, హల్లెలూయా. మనం జీవించలేము. ఆయన కృపను బట్టి మనం జీవిస్తున్నాము కనుక ఆయన మహిమపరచాలి. గత కొన్ని వారాలు మీ మధ్య లేకపోయినప్పటికీ దేవుని కృప చేత మమ్మల్ని ఆవరించి మమ్మల్ని నడిపించి ఆయన కార్యములు ఘనంగా జరిపించుకొని మరలా మీ మధ్యకి మనం తోడుకొని వచ్చిన నా దేవునికి నేను మహిమ చెల్లిస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని అందరిని చూడడానికి చాలా సంతోషంగా ఉంది. ఆమేన్. మరలా తిరిగి నా గృహానికి వచ్చానని అంత సంతోషం నాలో ఉంది. ఆమేన్, హల్లెలూయా. అందరం కలిసి ఆ కృప గల దేవుడిని స్తుతించుటకు ఆరాధించుటకు మన హృదయాలను సమ్మతపరుచుకుందాం. అందరు లేచి నిలబడి దేవుని కుటుంబమైన మిమ్మల్ని అందరినీ నేను ప్రాధాయపడేది ఏంటంటే, నిజంగా దేవుని స్తుతించండి. ఆమేన్, హల్లెలూయా. ఆయన నిజంగా దయ చూపే దేవుడు, ఆయన కరుణా సంపన్నుడు, ఆయన జాలి చూపించే దేవుడు. ఆమేన్. ఆయన వైపు చూస్తూ ఉదయకాలము ప్రార్థన చేసుకుని ఆయన సన్నిధిలో మనం ప్రవేశిద్దాం. ఆయన కృప మన పట్ల హెచ్చుగా ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. భక్తుడు పలికిన మాట నువ్వు నేను కూడా పలుకుదాం. సోదరుడు సాల్మన్ రాజు గారు వచ్చి ప్రార్థన చేస్తారు. తర్వాత మన దేవుని స్తుతించి ఆరాధించి గొప్ప చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్. నాయనా నీకు పరిశుద్ధాత్ముడానికి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి నాయన, యుద్ధ కాల సమయంలో ప్రభా నా తండ్రి ఈ రీతిగా గుడికి నిన్ను స్తుతించుటకు ప్రభా గొప్ప యోగ్యతను మాకు దయచేసినందుకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి అయ్యా, ప్రారంభిస్తుండగా ప్రభా ఈ ఆత్మశక్తితో నింపండి, పరిశుద్ధాత్మశక్తితో నింపండి. ప్రతి బిడ్డలోని మీరు ఉండండి ప్రభా. నీకు స్తోత్రాలు. ఏ విధమైన నిద్రమత్తు కానీ అవిధత కానీ లేకుండా ప్రభా నా తండ్రి క్రమం అంతట్లో ప్రభు నీ కాపుదల రక్షణ దయచేయమని అడుగుతున్నాను. రక్షణకర్త, ఆదరణకర్త, సర్వశక్తిమంతుడానికి స్తోత్రాలు. అయ్యా, ఏ బిడ్డ అయితే ప్రభా ఏ అంశంతో వచ్చి ఉన్నారో ప్రభా వారి హృదయంలో దర్శించండి. వారు ముఖ్యంగా ప్రభా నా తండ్రి ఎత్తబడిన వాక్యం విషయంలో ప్రభా నా తండ్రి ప్రతి ఒక్క హృదయమును తాకేటట్లుగా సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ప్రతి ఒక్కరు ఆత్మీయ స్థితిని ప్రభా కాపాడుకునేటట్లుగా సహాయము దయచేయండి ప్రభా. రక్షణకర్త తండ్రి, ఆదరణకర్త, పరలోక సైన్య సమ్ముఖడానికి స్తోత్రాలు. ఇదిగో తండ్రి నా తండ్రి పరలోకమునకు ప్రభా నిశ్చయంగా ప్రభా ఈ కూడికను ఏర్పాటు చేస్తున్నందుకు స్తోత్రాలు ప్రభా. అయ్యా అయ్యా నీ రాకడకు సమీపంలో ఉన్నదని సెలవిచ్చావు ప్రభా. అయ్యా నీ రాకడకు సిద్ధపాటు కలిగేటట్లుగా ప్రతి బిడ్డను ఏర్పాటు చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. సర్వలోకమును ఎలుచున్న దేవా, సర్వాధికారి నీకు స్తోత్రాలు. అయ్యా గడిచిన వారం అంతటి నుంచి ప్రభా ఈ వారం వరకు సజీవమైన రెక్కల చాటు దాచావు ప్రభా. అయ్యా నీవు కేవలము ప్రభా బ్రతకమని సెలవుగా బ్రతుకుతున్న వారు ప్రభా. నీవు ఆజ్ఞాపిస్తే సమస్తము లోబడుతున్నది ప్రభా. నీ మాటకు మేము లోబడాలి, నీ ఆజ్ఞకు లోబడాలి ప్రభా. అయ్యా నీకు వందనములు స్తోత్రములు తండ్రి. సర్వాధికారి, సర్వ సృష్టికర్త, ఏలినవాడా నీకు వందనాలు. అయ్యా నీలో మేము వసింపవాలి ప్రభా, నీలో సహవాసం చేయాలి ప్రభా. నీ బిడ్డలుగా, నీ వారసులుగా మేము ఉండాలంటే ప్రభా నీ ఆజ్ఞలన్నీ మేము పాటించాలి ప్రభా. అట్టి కృపను మాకు సహాయం చేస్తామని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రభువుని స్తుతిద్దాం. ఆశ్చర్యమైన ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను కనపడదాం. ఆమేన్. ఆశ్చర్యమైన ప్రేమ కల్వారిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, పరమును వీడిన ప్రేమ, ధరలో
పాపిని వెదకిన ప్రేమ, పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ, నన్ను కరుణించి ఆదరించి సేదదించి నిత్య జీవమిచ్చే, నన్ను కరుణించి ఆదరించి సేదదించి నిత్య జీవమిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ, పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ, పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ, నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే, నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ, నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ, నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ, నాకై పరుగెత్తి కౌగిలించి ముద్దాడి కన్నీటిని తుడిచే, నాకై పరుగెత్తి కౌగిలించి ముద్దాడి కన్నీటిని తుడిచే ఆశ్చర్యమైన ప్రేమ, శ్రమలు సహించిన ప్రేమ, నాకై శాపము నోర్చిన ప్రేమ, శ్రమలు సహించిన ప్రేమ, నాకై శాపము నోర్చిన ప్రేమ, విడనాడని ప్రేమది ఎన్నడు ఎడబాయదు, విడనాడని ప్రేమది ఎన్నడు ఎడబాయదు ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ. హల్లెలూయా హల్లెలూయా. ఇంకను ప్రభును స్తుతిద్దాం. ఆయన మేలులు చేయక ఉండలేదు, మనం ఆయన స్తుతించకుండా ఉండకూడదు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఆయన నిత్యము స్తుతించాలనే మనసు మనం హృదయంలో ఉండాలి. ఆమేన్. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు నేను ఆ దేవుని స్తుతించాలి, నా దేవుని గొప్ప చేయలేని మనసుతో ఆయన సన్నిధికి రావాలి. ఆమేన్. యేసయ్యా 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 యేసయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, అవునయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా బిగ్గరగా యేసయ్యా నా యేసయ్యా 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 యేసయ్యా, నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా, నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక, నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా,
వదిలుండలేక ఆనందం కోరేవాడా తీర్చేవాడా యథార్థంగా చెప్తాం కోరేవాడా నాశలు తీర్చేవాడా క్రియలున్న ప్రేమ నిజమైన ధన్యత నాది యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించే వేళయందు నీ హస్తములు తాకాయి నన్ను పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే ఆరాధించే వేళయందు నీ హస్తములు తాకాయి నన్ను పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే నీ మేలకు అలవాటయ్యే నీ భారము వదలకుంటే నీ మేలకు నా యేసయ్యా అవునయ్యా ఎప్పటికీ నీకిష్టమైన దారి కనుగొంటే నిన్నే చేరి యేసయ్యా 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 స్తుతించండి ఘనపరచండి మన యేసయ్యను మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా పాపములు చేశాను నేను నీ ముందర నా తల ఎత్తలేను క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నారాధనలు నమ్మండి పాపములు చేశాను నేను ఒప్పుకుందాం ముందర నా తల ఎత్తలేను క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నారాధనలు నా హృదయము నీతో అంతే నీకు వేరై మనలేనని నా హృదయము నీతో అంతే నీకు వేరై మనలేనని అతిశయించము నిన్నే కలుగునందుకు యేసయ్యా యేసయ్యా
చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. ఇంకా నువ్వు ప్రభుని స్తుతిద్దాం. ఆయన పాపములు తీసివేసే దేవుడు. ఆమేన్ హల్లెలూయా. ఆయన చేసిన మేలు ఏదన్నా మానకుండా అంటే గొప్ప మేలు ఏదైనా ఉందంటే మన పాపములు తీసేసిన దేవుడు. ఆమేన్ హల్లెలూయా. పాపములకు మన మీద ఇక అధికారం లేదు. ఆమేన్ హల్లెలూయా. పాపం మనల్ని ఏడడానికి అధికారం లేకుండా చేశాడు. పాపం ముళ్ళును విరిచేసిన దేవుని స్తుతిద్దాం. ఆమేన్ హల్లెలూయా. దేవునికి నీకు నాకు మధ్యన ఉన్న ఆ దూరాన్ని తొలగించిన దేవుని స్తుతిద్దాం. ఆమేన్ హల్లెలూయా. పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగి భూలోకం వచ్చావయ్యా, మానవుని విడిపించి పరలోకమిచ్చి సిలువను మోసావయ్యా. పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగించి భూలోకం వచ్చావయ్యా, మానవుని విడిపించి పరలోకమిచ్చి మోసావయ్యా. కన్నీరే తుడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా. కన్నీరే తుడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. నా సర్వం నా జీవం యేసయ్యా, నా ప్రాణం నీవేనయ్యా, నా ధ్యానం యేసయ్యా. బంగారం కోరలేదు, వెండి కోరలేదు, హృదయాన్ని కోరావయ్యా. ఆస్తి అడగలేదు, అంతస్తు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. బంగారం కోరలేదు, వెండి కోరలేదు, హృదయాన్ని కోరావయ్యా. ఆస్తి అడగలేదు, అంతస్తు వెదకీరాలేనని నా కోసం వచ్చావయ్యా. వెదకీరాలేనని నా కోసం వచ్చావయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. తల్లి నిన్ను మరచిన, తల్లి నిన్ను మరచిన యేసయ్య మరువాడయ్యా. బంధువులు విరచిన, స్నేహితులు విరచిన యేసయ్య విడువాడయ్యా. తల్లి నిన్ను మరచిన, తల్లి నిన్ను మరచిన యేసయ్య మరువాడయ్యా. బంధువులు విరచిన, స్నేహితులు విరచిన యేసయ్య విడువాడయ్యా. చెయ్యి పట్టి నడుపునయ్యా, శిఖరముపై నిలుపునయ్యా. నమ్మలే నడుపునయ్యా, శిఖరముపై నిలుపునయ్యా. నా సర్వం యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా,
ఆఖరిగా యేసయ్యా యేసయ్యా నా ప్రాణం యేసయ్యా నా ధ్యానం హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా. ఇంకా నువ్వు ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని ఆరాధిద్దాం. రెండు చేతులు ఎత్తి తల్లి మరిచినా కానీ మరుమైన దేవుడిని ఆరాధిద్దాం. నీ చింత యావత్తు నా మీద వేయమని సెలవు ఇచ్చిన దేవుని వైపు చూద్దాం. మనం చింతతో జీవించిన దేవునికి ఇష్టమా కాదు? ఆమేన్ హల్లెలూయా. ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు ఈ సమయంలో? నువ్వు చింతిస్తున్నావు అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ చింత యావత్తు నా మీద వేయమని ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నా సహోదరి సూటిగా మాట్లాడుతున్నాడు. నీ చింత యావత్తు తొలగించడానికి నేను ఈ లోకానికి వచ్చినాను మాట్లాడుతున్నాను. దేవుని వైపు చూద్దాం. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా 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 యేసయ్యా. పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో పైకి లేపావయ్యా. పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో పైకి లేపావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యతో చెప్పుకుందాం. తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ప్రేమతో యేసయ్యా 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 యేసయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు ఆయన.
మరొక ఆశ్చర్యకరం ఈ దినాన్ని చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీ జీవితంలో, మన జీవితంలో మరొక ఆశ్చర్యకరాన్ని చేయడానికి ఇష్టపడుతున్న దేవుడిని ఆరాధిద్దాం. ప్రభు, మరొక ఆశ్చర్యకరాన్ని చూడాలని ఆశతో రెండు చేతులు దేవుని వైపు ఎత్తి ఆరాధించండి. హల్లెలూయా. అందరూ దేవునికి లోబర్చుకుంటూ ఆయనను సిద్ధపరచమని అడుగుదాం. ఆయన ఆశ్చర్యకార్యాలు మనం చూడాలంటే మనం సిద్ధపరచబడాలి. మనం దేవునికి దగ్గరగా రావాలి, దేవుని నిజంగా ఆరాధించగలగాలి. ఆమేన్. హల్లెలూయా. నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రం త్రోసివేయనని సెలవిస్తున్న దేవుని వైపు చూద్దాం. ప్రభువా సిద్ధపరచు పరిశుద్ధమైన ఆలయముగా కృతజ్ఞతతో నేనుండేగా నీ కొరకై ఆలయముగా ప్రభువా సిద్ధపరచు పరిశుద్ధమైన ఆలయముగా కృతజ్ఞతతో నేనుండేగా నీ కొరకై ఆలయముగా. హల్లెలూయా. 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 ఓ హల్లెలూయా. ఆరాధిద్దాం, అప్పగించుకుందాం. నీవే ప్రభు, నీవే ప్రభు. మరణము గెలిచి లేచిన ప్రభువు, నా మోకాలు వంగును, నా నాలుకవో నీవే ప్రభువనుచు, నీవే నా ప్రభు యేసు, నీవే నా ప్రభు. మరణము గెలిచి ప్రభురావు, నా మోకాలు వంగును, నా నాలుకవో నీవే ప్రభువనుచు. హల్లెలూయా. నీవే మా ప్రభుడవనైనా, నీకే ఘనత తండ్రి. పరిశుద్ధుడా, ఉదయకాలం నిన్ను ఆరాధించే ధనిత్రమై భాగ్యించినది నీకు స్తుతులు 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 స్తోత్రాలు చెల్లిస్తాం. నీ సన్నిధిలో నిలిచిండే భాగ్యం ఇచ్చినందుకు నీకు వేలాది స్తోత్రాలు నాయనా. అయ్యా, మమ్మల్ని దర్శించినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని విడుదల చేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా.
మరొక ఆశ్చర్య కార్యము నేడు చూడడానికి నా ప్రభా మమ్మల్ని సిద్ధపరిచినందుకు మా ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా విమోచకుడా నీకు స్తోత్రములు, మృత్యుంజయుడా నీకు మహిమ ఘనత ప్రభలు ఆరోపిస్తూ నిన్ను ఆరాధిస్తూ కనపరుస్తూ నాయన ఈ సమయంలో నీ శరీరానికి సాదృశ్యమైన రొట్టెలను నీ రక్తంలోకి సాదృశ్యన్నారు నా ప్రభా ద్రాక్షరసంలోను పాలు భాగవస్తులు అవడానికి మేము సిద్ధపడుచుండగా నా తండ్రి నాయన ఒక్కొక్క ఇక హృదయాన్ని సంపదించపరచమని అడుగుచున్నా తండ్రి నాయన తాకమని అడుగుచున్నా నాయన నీ బిడ్డలు నా ప్రభా నీలో ఏకమవడానికి సహాయం చేయండి. నీ ఆజ్ఞకు లోబడ్డానికి కృప చూపించమనండి. నీకే మహిమ ప్రభాలు ఆరోపిస్తూ నేను కీర్తిస్తూ కొన్ని ఆడుచు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఆరాధించి వేడుకొని వచ్చినాం పరమ తండ్రి. ఆమేన్. అందరూ కూర్చుందాం. అందరూ బాగున్నారా? ప్రైజ్ ది లార్డ్. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో కొన్ని వచనములు దేవుడు సంఘమునకు ఒక మంచి చక్కటి ఆజ్ఞను నూతన నిబంధన సంఘానికి దేవుడు అనుగ్రహించినాడు. హల్లెలూయా. ఇది ఆజ్ఞ. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు 23వ వచనం, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువును పొందితిని. ఆమేన్. ప్రభువు సంఘానికి ఇస్తున్న ఆజ్ఞ ఇది. ప్రభు అయిన యేసు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించి దాన్ని విరచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకుంటకే దీన్ని చేయడం చెప్పాను. ఆమేన్. మొదటగా ఇది ఆజ్ఞని మనం గ్రహించాలి. సంఘానికి పౌలు కొత్త నిబంధనలు ఉన్న పౌలు ద్వారా సంఘానికి ఇస్తున్న ఆజ్ఞను మనం అతిక్రమించవచ్చా? ఆజ్ఞాతిక్రమము పాపము. ఆమేన్. అయితే పాపం ముల్లి విరిచాడు, కానీ మనం పాపము చేయడానికి మనకు స్వేచ్ఛ ఉంది. దేవుడు జన్మ పాపాన్ని తీసివేశాడు. ఆమేన్. కర్మ పాపాన్ని కూడా తీశాడు. జన్మ పాపం ఏంటంటే మనము ఆదాములో ఉండగా మనం పాపం చేసాం. ఆదాము కదా అవ్వ కదా పాపం చేశాడని అనుకుంటాం. కాదు, మనం ఆదాము పాపం చేసినప్పుడు ఆదాము అవ్వ యొక్క కడుపులో ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. ఆదాముతో కూడా మనము కూడా పాపం చేసాం. అది జన్మ పాపం. అంచేతనే ఆదాము ద్వారా మనకు పాపం సంక్రమించింది. మరి మరొక ఆదాము, కడపటి ఆదామైన యేసుక్రీస్తు ద్వారా మనకు జీవం దేవుడు పాప క్షమాపణ దేవుడు అనుగ్రహించినాడు. హల్లెలూయా. పాపంలో వచ్చే ఆ యొక్క జీవితమైన మరణాన్ని తొలగించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఆమేన్. ఆజ్ఞాతిక్రమం పాపమైంది కదా, మళ్ళీ ఈ ఆజ్ఞకు మనం లోబడు ద్వారా దేవుడు మనకి జీవాన్ని ఇస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. యేసనే పస్కాను దేవుడు ఆచరించడానికి దేవుడు మనకు మార్గం తెరిచినాడు. ఇంకా అక్కడ ఏమో మాట్లాడుతుందంటే రక్తం కింద మనం ఉన్నామంట. రక్త నిబంధన అంటున్నాడు అక్కడ. రక్త నిబంధన అంటే ఈ నిబంధన మానవునికి సంబంధం లేదు. మానవుడు దేవునితో చేసిన వాగ్దానం కాదు. ఇది యేసుక్రీస్తు వారు దేవునితో చేసిన వాగ్దానం, దేవునితో చేసిన నిబంధన. అదేంటంటే నేను ఈ ప్రజలకు, పాపులైన ఈ ప్రజల కొరకు నిబంధన చేస్తున్నాను. నా రక్తం చేత వీళ్ళు నిబంధన చేస్తున్నాను. నా మరణం ద్వారా వీరందరినీ నేను క్షమించాలి, నీవు క్షమించాలని ఒక నిబంధన దేవుడు యేసుక్రీస్తు వారు తండ్రి దేవునితో నిబంధన చేశాడు. ఆ నిబంధనలో మనము కేవలం బెనిఫిషరీస్. ఆమేన్. మనం కేవలము దాని యొక్క లాభాన్ని మాత్రమే పొందుకోవడానికి నష్టాన్ని అంతా క్రీస్తు వారు భరించి ఉన్నారు. హల్లెలూయా. ఆ రక్త నిబంధన కింద మనం ఉన్నామని జ్ఞాపకము చేసుకోమని దేవుడు మాట్లాడుచున్నాడు. ఇది జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఆమేన్. నా శరీరము విరవబడింది, నేను రక్తము చిందించున్నానని జ్ఞాపకం ఎందుకు జ్ఞాపకం చేసుకోమని మనం మర్చిపోతాం. యేసుక్రీస్తు వారు మరణించాలనే సంగతి మనం మర్చిపోతామా? ఎవరైనా మర్చిపోయారా? క్రైస్తవుడు ఎవరైనా మర్చిపోయాడా? ఎవరు మర్చిపోయాను కాదు. రక్తం, ఈ యొక్క చిందించబడిన రక్తం ద్వారా మనం దేవుని పిల్లలు మనం గ్రహించాలని. ఆమేన్. మనం ఏమన్నాము? ఇది సంఘానికి ఏర్పాటు పరిస్థితి. సంఘం అంటే ఏంటంటే దేవుడు యొక్క
శరీరము. ఏమేన్ ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఈ మన సంఘం అంటే సతీష్ గారు కొన్ని సంవత్సరాల క్రితం ప్రారంభించాడు ఈ సంఘాన్ని. అది కాదు, సతీష్ గారిది కాదు, లేదా మనోహర్ గారిది కాదు, లేదా ఏ ఒక్కరిది కాదు. ఇది ఏమేన్ ఆయన కన్న సంఘము, ఆయన రక్తము చేత ఏర్పాటు చేసుకున్న సంఘము. ఏమేన్ ఈ సంఘము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మన మీద అంటే విశ్వాసమైన మన ఎవరి మీద కూడా పాపము ఏలుబాటు చేయడానికి అధికారం లేదని చెప్పడానికి జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఏమేన్ ఆయన శరీరం ద్వారా, ఆయన పొందిన గాయం ద్వారా మనకు పాప క్షమాపణ కలిగింది. ఇంకా పాప సంబంధమైన భయముతో మనం జీవించవలసిన పని లేదు. జన్మపాపం తీసివేయబడింది. జన్మపాపం ఎంత భయంకరమైంది అంటే, అది దేవునికి నీకు అగాధం. ఆ జన్మపాపం ఉంటే నువ్వు ఎప్పటికీ దేవుడిని చేరుకోలేవు. అందుకని అది తీసివేయడానికే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఆ జన్మపాపాన్ని తీసి దేవునికి నీకు బంధాన్ని మరలా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు స్వేచ్ఛగా నీవు దేవుని ఎందుకు ఆరాధించగలుగుతున్నావంటే, నీలో పాపం లేకుండా, నాలో పాపం లేకుండా ఇక్కడ లేము. మనలో ఏదో విధంగా తప్పుదం చేసిన వరమే. కానీ జన్మపాపం, ఆ జన్మపాపం ఉంటే మనం దేవుని దగ్గర రాలేము. కానీ ఇప్పుడు దేవుడు మనం రానిస్తున్నాడు. కారణం ఏంటంటే, ఆయన జన్మపాపం మన జీవితంలోంచి తీసివేశాడు. ఆమేన్, హల్లెలూయా. అది జ్ఞాపకం చేసుకోమని దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. చూడండి, మరి కర్మపాపం కూడా తీసాడంటే, కర్మపాపాన్ని కూడా తీసేస్తున్నాడు ఆయన. కర్మపాపం అంటే అనుదినం మనం చేసే పాపంలో మనకి ఇష్టమన్నా ఇష్టం లేకపోయినా మనం బయటికి వెళ్తే ఏమవుతుంది? మన బట్టలు మాసిపోతాయి. ఎప్పుడు వేసుకున్న బట్టలు వేసుకున్నట్టు ఉంటాయా చెప్పండి? ఉండవు. మన జీవితం అంతే. మనం ఏదో విధంగా దారి తప్పిపోతున్నాం, ఏదో విధంగా దేవునికి ఇష్టమైన కార్యం చేస్తూనే ఉన్నాం. మనలో మనం అపరాధం చేస్తున్నాం. అయితే మీ పాపములు మీరు ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు. ఏమంటాడు? వారిని కొన్ని రాయండి, చదవండి. యోహాను సువార్త 1:1-9. మన పాపములు మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను అంటున్నాడు. ఇది కర్మపాపం నుంచి విడుదల చేస్తున్నాడు. ఆమేన్. అనుదినము మనం చేసే పాపం ఒప్పుకోవడం ద్వారా దేవుడు కడిగి వేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ కార్యక్రమాన్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేశారు తెలుసా? నేను క్షమించాను, పాపము నుంచి మిమ్మల్ని విడిపించాను, జన్మ పాపం నుంచి విడిపించాను, మీ కర్మ పాపం నుంచి కూడా మిమ్మల్ని పవిత్రులుగా చేస్తున్నానని జ్ఞాపకము చేసుకోవడం దీన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అందుకే ఏమన్నాడంటే 26వ వచనం, మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ఏం చేస్తామంట? మనం ప్రచురిస్తున్నామా? మరి ఇది ఆత్మీయంగా ఏం చూపిస్తున్నామంటే, ఈ శరీరం తిని, ఆయన శరీరానికి సాదృశ్యం ఈ రొట్టెని తిని ఈ పాత్రను త్రాగుతున్నప్పుడల్లా ఈ లోకానికి ఏం చెప్తున్నామంటే, మనము యేసు మా కొరకు మరణించాడని మనం ప్రకటిస్తున్నాం. ఆమేన్. దీనిలో పాలుభాగస్తులు అవ్వడం ద్వారానే మనం చెప్పకనే చెప్తున్నాం క్రీస్తు నా కొరకు మరణించాడని. ఆమేన్, హల్లెలూయా. అందుకని చాలా ముఖ్యం. ఇది ఆజ్ఞగా దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, దీనిలో పాలుభాగస్తులు అవుతున్నప్పుడు మనం చెప్తున్నాం లోకానికి, యేసు నా కొరకు మరణించాడని, యేసు నా కొరకు మరణించి తిరిగి లేచాడన్నాడని మనం చెప్తున్నాం. మన బాప్తిస్ కార్యక్రమం కూడా అంతే, సాక్ష్యము. ఆమేన్, హల్లెలూయా. దేవుడే 2 సాక్ష్యాన్ని విశ్వాసకి ఏర్పాటు చేశాడు. ఒకటి బాప్తిస్మ అయితే, రెండోది నిత్య కట్టడైన ఈ యొక్క ప్రభు రాత్రి భోజనం. ఆమేన్. ఈ ప్రభు రాత్రి భోజనం ద్వారా క్రీస్తును ప్రకటించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. మనందరూ లోకంలో ఒప్పుకుంటున్నాం. ఆమేన్. అలాగని నేను లోకంలో నేను క్రీస్తుని ప్రకటించినాను అనుకోవద్దు. క్రీస్తుని ప్రకటించవలసిన బాధ్యత క్రైస్తవుడైన మనందరి జీవితంలో ఉంది. మరి ముఖ్యంగా ఏం చెప్తానంటే, మన జీవితమే ఒక సువార్త పత్రికగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మనం చూస్తున్నప్పుడు క్రీస్తుని చూస్తున్న భావం ఇతరుల్లో కలగాలి. ఆమేన్. అటు రీతిగా మనం ఉండాలని దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెని తినునో లేక ఆ పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధి యగును. విశ్వాసులు చెప్తున్నాడు. అందుకనే అయోగ్యంగా తీసుకోకూడదు.
మరి యోగ్యత ఏంటి? యోగ్యత ఏంటంటే రక్షింపబడిన వారు తీసుకోవాలి. ఇది ఎవరి కొరకు ఏర్పాటు చేయబడింది? విశ్వాసుల కొరకు ఏర్పాటు చేయబడింది. లోకము నుంచి వేరుపరచబడిన వారి కొరకు ఏర్పాటు చేయబడింది ఇది. ఆమేన్. దేవుని యొక్క సంఘం కొరకు ఏర్పాటు చేయబడింది. దేవుని సంఘములో చేర్చబడకుండా నువ్వు అన్యునిగానే ఉంటూ క్రీస్తుని నమ్మావు, బాగానే ఉంది, కానీ నువ్వు నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడిన వాడు సంఘంలో చేర్చబడతాడు. ఆమేన్. నువ్వు రక్షింపబడిన వాడుగా ఉన్నవాడు ఈ యొక్క కార్యక్రమంలో నువ్వు పాలుభాగస్థులు అవ్వాలని దేవుడు మాట్లాడుచున్నాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకొనవలెను. అలాగ చేసి అరటిని తిని ఆ పాత్రలను త్రాగవలను. పరీక్షించుకోవాలి. పరీక్షించుకోవడం ఎందుకంటే మనము పరీక్షించుకున్నప్పుడు మనం ఎలాగున్నామో మనకు తెలుస్తుంది. ఆమేన్. మన విశ్వాసంలో కొనసాగుతున్నామా, ఆయన ప్రేమలో కొనసాగుతున్నామా లేదా అన్నది పరీక్షించుకోవాలి. పరీక్షించుకున్నప్పుడు మనలో అయిన అపరాధములు కనబడతాయి. పరీక్షించుకోవడం అంటే అద్దంలో మనం చూసుకోవడం. అద్దంలో మనం చూసుకున్నప్పుడు మన యొక్క తల ఎలాగుందో, మన క్రాఫ్ ఎలాగుందో, మన యొక్క ముఖ కవలికలు ఎలాగున్నాయో మనకు కనపడతాయి కదా. అలాగే క్రీస్తు యొక్క వాక్యంలో మనం చూసుకున్నప్పుడు వాక్యం ద్వారా పరీక్షించుకున్నప్పుడు మన జీవితం ఎలా ఉంది, దేవునికి ఇష్టకరంగా ఉందా, యేసుక్రీస్తు వారు చెప్పిన విధంగా మనం జీవిస్తున్నామా లేదా అని మనకు అర్థమవుతుంది. ఒకవేళ జీవించకపోతే ఏం చేయాలంటే మనం దేవుని యొద్ద ఒప్పుకోవాలి. అదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:9 ప్రకారంగా మనం ఒప్పుకుంటే ఆయన మన సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రులుగా చేస్తానని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని ఒప్పుకొని విడిచిపెట్టాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రభు శరీరం వివేచింపక తిని త్రాగువాడు తనకి శిక్షావిధి కలుగటికే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలామంది నిద్రించినారు. ఇది ప్రభు శరీరం మనం వివేచింపక మన ఇష్టానుసారంగా మనము పాపములో ఉండి పాపము చేస్తూ కొనసాగుపరుగా ఉండాలని దేవుడు కోరుకుంటలేదు. ఆమేన్. మనము పాపము చేసిన వారు ఏమైతే వచ్చి క్షమించమని దేవుని వేడుకొని మనం కడుక్కొని దేవుని సన్నిధిలో ప్రవేశించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. దీనిలో పాలుభాగస్తులు అవ్వకుండా దూరంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం కాదు, కానీ మనల్ని మనం పవిత్రులు చేసుకునే భాగ్యాన్ని దేవుడికి ఇస్తున్నాడు. ఆమేన్. ఎంత గొప్పవారైనా పాత నిబంధన గ్రంథంలో ఆలయంలో ప్రవేశించేటప్పుడు వారి చేతులు కాళ్ళు కడుక్కునేవారు. అదే దేవుడిని మనకు ఏర్పాటు చేశాడు. అదేంటంటే మనల్ని పరీక్షించుకోవడం, ఆయన ఆలయంలో ప్రవేశించడానికి, ఆయనకి సమీపించడానికి దేవుడు నీకు నాకు అవకాశం ఇస్తున్నాడు. మరొకసారి దేవుడు ఈ ఉదయకాలం నీకు అవకాశం ఇస్తున్నాడు. నేను పాపం చేశాను అని ఆ భావంతో నేను జీవించొద్దు, ఒప్పుకొని విడిచిపెట్టి ఈ సమయంలో దేవునితో నిన్ను సమ్మతపరచుకోవడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తాను. అందరూ లేచి నిలబడదాం. దేవుని సన్నిధిలో మనం పరీక్షించుకుందాం. నీలో అపరాధం ఉందా? భయపడద్దు. దేవుని ఎదుగురా. ఇది నన్ను ఈ క్షణాన్ని విడిచిపెడితే దేవుడు ఆయన శరీరంలోను ఆయన రక్తంలో నీకు పాలుభాగస్తులు దయచేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నిన్ను కడగడానికి ఇష్టపడుతున్నాడు. 2 చేతులు ఆయన వైపు చాచి అడుగు ప్రభు నన్ను కడుగు, పరిశుద్ధపరచమని దేవుని అడుగు. పరీక్షించుకో, నిన్ను పరీక్షించుకో, నీ జీవితాన్ని ఒకసారి పరీక్షించుకో. ఎలా ఉంది ఒక్కసారి ఆలోచించాయి. రకధరల షందల పరిశుద్ధుడా, ప్రేమమయుడా, కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా. నాయన ఉదయ కాలం నా ప్రభా, నాయన మమ్మల్ని మేము పరీక్షించుకొని ఉండగా నా ప్రభా, మేము అపరాధులుగానే ఎంచబడి వచ్చినాం నాయన. మాలో ఏ యోగ్యత లేదు, మాకు ఏ అర్హత లేదు నాయన. నీ పరిశుద్ధత ముందు నిలబడడానికి నా ప్రభు మాకు అర్హత లేదని ఒప్పుకొని వచ్చినాం. నేను ఒక్కొక్క బిడ్డను క్షమించమని అడుగుతున్నాను, మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను ప్రభా. మమ్మల్ని కడగమని అడుగుతున్నాను, మరొకసారి మా అపరాధం కడగమని అడుగుతున్నాను అయ్యా. గొప్ప రక్షణ ఇచ్చావు ప్రభా, జన్మ పాపాన్ని తీసేసావు నాయన. ఇగో తండ్రి, తెలిసి తెలియక నా ప్రభా, ఇష్టపూర్వకంగానే అనేక సార్లు నా ప్రభా నీకు ఇష్టం లేని కార్యాలు చేశాం. దయతో మమ్మల్ని క్షమించమని అడుగుతున్నా. నీతో కలిసి నడిచే భాగ్యం మాకేమని అడుగుతున్నానయ్యా.
ఉదయకాలం మమ్మల్ని కడగమని అడుగుతున్నాను. నేను నీతో నా ప్రభా నడిచే భాగ్యం మీరు అనుగ్రహించమని నీకు సమస్తమేమో ప్రభావం చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ప్రభువుని యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇది మీ కొరకైన నా శరీరమని చెప్పి వారికి ఇచ్చాను. ఇది ఆయన శరీరము. ఆయన శరీరం నీ కొరకు నా కొరకు విడవబడింది. ఆయన శరీరము నీ దగ్గరకు వస్తున్నప్పుడు ప్రభువా నా కొరకు విడవబడినవా అని ప్రభుతో మాట్లాడుకుంటూ ప్రభువా నీతో కలిసి జీవించే భాగ్యం నాకు దయచేయి ప్రభు అని ప్రభుని వేడుకున్నాడు. అదేవిధంగా భోజనమైన పెంబట ఆయన ఒక పాత్ర ఎత్తుకొని ఇది నా రక్తమునే నా క్రొత్త నిబంధన, దీనిలో ఇది తీసుకున్నప్పుడల్లా మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని ప్రభు చెప్పాను. ఆయన శరీరము ఆయన రక్తముని ఎదుక తీసుకురాబడుతుండగా భక్తితో దీనిలో పాలుభోగస్తులు అవ్వాల్సిందిగా మేము కోరుచున్నాం. సిల్వలో నాకై కార్చిన యేసు రక్తము, సిల్వలో నాకై కార్చిన యేసు రక్తము, శిలనైనా నన్ను మార్చెను యేసు రక్తము, శిలనైనా నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము, సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము, సంధి చేసి చేర్చును యేసు రక్తము, సంధి చేసి చేర్చును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము, ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము, నీతిమంతులుగా చేయును యేసు రక్తము, నీతిమంతులుగా
తులుగా చేయును యేసు రక్తము. దుర్నీతినంత బాపును యేసు రక్తము. దుర్నీతినంత బాపును యేసు రక్తము. యేసు రక్తము, ప్రభు యేసు రక్తము. నిబంధన నిలుపును రక్తము. యేసు రక్తము. నిబంధన నిలుపును రక్తము. యేసు రక్తము. నా యేసు రక్తము. శ్రీ యేసు రక్తము. నీ చేతిలో ఉన్నది ఆయన శరీరం, నీ కొరకు విరవబడిన ఆయన శరీరము. ఆయన శరీరంలో పాలు బాగా వస్తున్నప్పుడు ఆయనకు వందనాలు చెల్లిస్తూ, అయ్యా నా కొరకు నా జన్మ పాపం నుంచి, కర్మ పాపం నుంచి నీ విడుదల చేసినందుకు నీకు స్తోత్రాలని చెప్పచ్చు. ఇందులో పాలు భాగస్తులు అవుదాం. నీ చేతిలో ఉన్నది అనే రక్తం నూతన నిబంధనను, రక్త నిబంధనను ఆయన రక్తము. ఈ రక్త నిబంధన ద్వారా నీవు పవిత్రులుగానే దేవుడు తీరుస్తున్నాడు, నిన్ను కడిగి వేస్తున్నాడు. తండ్రితో నిత్యము కలిసి ఉండే భాగ్యాన్ని అనుగ్రహిస్తున్న ఈ రక్తం ద్వారా ఆయనకు వందనాలు చెల్లిందాం. నా కొరకు చెందించిన ఈ రక్తం బట్టి నీకు వందనాలు ప్రభా. తండ్రితో నువ్వు చేసిన ఈ రక్త నిబంధనకై నీకు వందనాలను చెల్లిస్తూ దీనిలో పాలు భాగస్తులు అవుదాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. అందరూ దేవునికి వందనాలు చెల్లించండి. అందరూ దేవునికి వందనాలు చెల్లించండి. ఆయన స్తుతించండి, ఆయన ఘనపరచండి. అంతకంటే మనం చేయగలిగింది ఏదీ లేదు. ఆయనకు వందనాలు చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నేను ఏదో కాలం నీ శరీరంలో రక్తంలోనూ పాలు భోగసలవడానికి నా ప్రభా, నైనా మమ్మల్ని విశ్వాస సమూహంలో చేర్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. నీ శరీరంలో నా ప్రభా, నీ సంఘంలో నా ప్రభా తండ్రి నైనా నా ప్రభు బాల్య భాగస్వామడానికి ఇచ్చిన గొప్ప కృపయ్య వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మా విడుదలకే నీకు స్తోత్రాలు ప్రభా, మా విమోచనకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. మమ్మల్ని పవిత్రపరుచుచున్నందుకు నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. నీతో నా ప్రభా నిత్యము జీవించే ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఉదయకాలం నీ నామను గొప్ప చేస్తున్నాం మా తండ్రి, నిన్ను గొప్ప చేస్తున్నాం ప్రభా. ఈ లోకం నుండి నా ప్రభా పాపం నుంచి మమ్మల్ని వేరు చేసినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మమ్మల్ని ప్రత్యేకించుకున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ బిడ్డలుగా మమ్మల్ని అంగీకరించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఉదయకాలం నిన్ను ఆరాధిస్తూ గణపరుస్తూనైనా నా ప్రభా మమ్మల్ని అందరినీ చేతికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరూ కూర్చుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ తెలుసు నేను మామగారిని అయిపోయానని. మరి ఈ సంవత్సరం మరలా దేవుడు తాతను చేసేస్తాడేమో, ఐ డోంట్ నో. మీ అందరి ప్రార్థన ఫలం అది. దేవుడు మరి గొప్ప మహిళా కుటుంబంలో దేవుడు చేస్తున్నాడు. వివాహము అంతట్లో ఎంతో ఘనంగా దేవుని కేవలం మా యొక్క
ఈ వివాహం విషయంలో కాన్సెప్ట్ ఏంటంటే, మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవునికి మహిమ కలగాలి. ఆమేన్. ఏ మనిషినికి మహిమ కలగకూడదు. ఏ ఘనత, అది మామూలుగా పెళ్ళిళ్ళు అంటే గొప్పలు చెప్పుకోవడం, గొప్పలు చూపించుకోవడమే కదా, మనకు తెలుసు కదా. మంచి మంచి చీరలు కట్టుకోవడం, లేదంటే గొప్పలు చూపించుకోవడం, ఇవే ఉంటాయి. కానీ మా ఒకే ఒక ఉద్దేశం ఏంటంటే దేవునికి మహిమ కలగాలి. ఈ కార్యక్రమం ద్వారా దేవుడు కనపరచబడాలి, దేవుని ఆరాధించాలనే ఉద్దేశంతో ప్రతి కార్యంలో కూడా, ఏ చిన్న విషయంలో కూడా మేము రాజీ పడలే. ప్రతి విషయంలో కూడా ఏ విధమైన ట్రెడిషన్స్, హిందూ ట్రెడిషన్స్ కానీ, లోక సంబంధమైన ట్రెడిషన్స్ కానీ, దాంట్లో మరి మిళితం అవ్వకుండా మేము జాగ్రత్త పడ్డాం. దేవునికి మహిమ కలగాలని మీ అందరి ప్రార్థన సహకారాన్ని బట్టి మేము దేవునికి మహిమకరంగా జరిగించడానికి దేవుడు ఇచ్చిన గొప్ప కృపపై దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. ఈ మ్యారేజ్లో దేవుడు అనేకమైన ఆశ్చర్యకార్యాలు చేశాడు. ముఖ్యంగా ఏంటంటే, ఇండియాలో ఇక్కడ మనకి ఎండలు చెత్తకొట్టేస్తున్నాయి, కానీ ఇండియాలో వర్షాలు చెత్తకొట్టేస్తున్నాయి. భయంకరమైన వర్షాలు ఉన్న సమయంలో చాలామంది ఈ సమయంలో ఎందుకు మ్యారేజ్ పెట్టుకున్నారన్నారు. కానీ మా యొక్క ఆశ ఏంటంటే, దేవుడు ఖచ్చితంగా ఏదో కార్యం చేస్తాడు. మేము ప్రార్థన చేస్తున్నాం. అది సంఘంలో ఒక ప్రార్థనా సెల్ ఉంది, దాని కొరకే ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నారు. మీలో అనేకులు ప్రియులు మా ప్రార్థన చేస్తున్నారు. బుధవారం మ్యారేజ్ అయితే సోమవారం వరకు కూడా వర్షం గట్టిగా కొట్టింది, ప్రతిరోజు కూడా. కానీ నా నమ్మకం ఏంటంటే, ఖచ్చితంగా దేవుడు ఈ వర్షాన్ని ఆపుతాడనే విశ్వాసంతో మేము ఉన్నాం. మరి మంగళవారం తర్వాత బుధవారం, గురువారం కూడా వర్షమే లేకుండా దేవుడు ఆపేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆశ్చర్యకరుడు. మనము నిజంగా నమ్మితే దేవుడు ఆశ్చర్యకార్యాలు మన జీవితంలో చేస్తాడు. అందుకే ఉదయకాలం దేవుడు ఆరాధనలు కూడా మాట్లాడుతున్నాడు. అనేకమైన ఆశ్చర్యకార్యాలు చేసిన దేవుడు ఈ సమయంలో, ఈ దినాన్న దేవుడు నీ జీవితంలో ఒక ఆశ్చర్యకార్యం చేస్తాడు. ఆమేన్. నమ్మగలిగితే, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ఆమేన్. అంతేకాదు, మరొక ఆశ్చర్యకారం ఏంటంటే, నా ల్యాప్టాప్లోనే పాటలు కానీ, ప్రోగ్రాం కానీ, వివాహం అంటే ప్రోగ్రాం చేయాలి కదా, ఏ కార్యక్రమం ఎలా నడిపించాలో అనే ప్రోగ్రాం అంతా నేను రాసి పెట్టుకున్నా. ఇలా జరిపించాలని, నడిపించే చైర్పర్సన్కి ఈ విధంగా జరిపించమని అన్ని డీటెయిల్డ్గా రాసి అన్నీ ఆయనకి ఇవ్వడానికి నేను ల్యాప్టాప్లో తయారు చేసి పెట్టుకున్నా. కానీ వారం రోజుల కింద అది ల్యాప్టాప్ పనిచేయడం మానేసింది, స్క్రాష్ అయిపోయింది. నా దగ్గర అవకాశం లేదు. రాజా దగ్గర ఏమైనా ల్యాప్టాప్లో ఏమైనా పాటలు ఉన్నాయేమో, దాన్ని మరలా ప్రోగ్రాం తయారు చేద్దామని అడిగితే, రాజా దగ్గర అన్నీ ఫార్మాట్ చేసేసాడంట. అతని దగ్గర ఏ పాటలు లేవు, ఏమీ లేవు. ఆ సమయంలో రాత్రి, రేపు ఉదయం మ్యారేజ్ అనగా ఈరోజు రాత్రి వేరే అవకాశం ఏమీ లేదు. నేను దేవుని సన్నిధిలో కూర్చొని రాత్రి 12 గంటలకు 1 గంట ఆ సమయంలో ల్యాప్టాప్ మీద చేసి, ప్రభువా మరొక ఆశ్చర్యకార్యం చేయి, నీవు తప్ప నాకు వేరే ఆధారం లేనప్పుడు అని చెప్పి ఆన్ చేస్తే పనిచేసింది. హల్లెలూయా. ఎంత ఆశ్చర్యకరుడు మన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. మరి ఇప్పటివరకు పనిచేస్తుంది అది. ఆమేన్. మరి అది మొదలుకొని చక్కగా పనిచేయడం మొదలవుతుంది. దేవుడు ఎంత ఆశ్చర్యకరుడు. ఆయన మహింపరచకుండా మనం ఉండకూడదు. ఆమేన్. హల్లెలూయా. ఈ 2 ఆశ్చర్యకార్యాలు చేయడమే కాదు, పెళ్ళి కూడా ఎంతో ఘనంగా దేవుడు జరిపించున్నాడు. పెళ్ళి విషయంలో అయితే మన ఇండియాలో జరిగే పెళ్ళిళ్ళ సంగతి తెలుసు కదా. మేము 10 గంటలకే ప్రోగ్రాం పెట్టుకున్నాం. 11:30 అయినా జనాలు రారే. అంటే బహుశా భోజనానికి వస్తారంట. వాటి భోజనానికి వచ్చి 12 గంటలకు వచ్చి ఒక అరగంట కూర్చొని వెంటనే భోజనాలకు వెళ్ళిపోతారంట. అది పెళ్ళిలో ఇండియాలో జరిగే కార్యక్రమం. అయితే మేము వారు వచ్చే వరకు కూడా మేము ఆగలేదు. ప్రోగ్రాం యథావిధిగా ప్రార్థనాపూర్వకంగా 10 గంటలకి 10:30కే మేము ప్రారంభించాం. 10 గంటలకి ప్రారంభించాం, 10:30కి రియల్ ప్రోగ్రాం స్టార్ట్ చేసేసాం. కొంతమంది ఉన్న దేవుడు మనం వచ్చున్నాడు, ఆయన మహిమపరచాలనే ఉద్దేశంతో, ఆయనను ఘనపరచాలనే ఉద్దేశంతో మేము ప్రారంభించేసాం. జరుగుతుంది. 1:30 అయిపోయింది. 12 గంటలకి 12 దరిదాపులు 11:30 ఆ సమయానికి జనాలు నెమ్మదిగా మొత్తం హాల్ నిండిపోయారు. ఎవరు కదలలేదు. 1:30 అయిపోయింది, 1:45 అయిపోయింది, ఎవరు భోజనాలకు వెళ్ళలేదు. ఇది ఆశ్చర్యకరమే. ఆమేన్. అందరూ కూర్చొని నెక్స్ట్ ఏం జరుగుద్ది అన్న ఆసక్తితో మరి దేవుని సన్నిధిలో కూర్చున్నారు. అది
పరిశుద్ధాత్మ దేవుడు చేసిన కార్యాన్ని నమ్ముతున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఇదొక మరొక ఆశ్చర్యకరమని చెప్పి ఆయన నామం కనపరుస్తున్నాను. ఆ తర్వాత మేము పెళ్ళి అయిన తర్వాత నేను నా పిల్లల్ని తీసుకొని ఒక అనాథ శరణాలయానికి వెళ్ళాం. అనాథ శరణాలయానికి మమ్మల్ని పిలిచారు ఆర్ఫనైజ్లో. వాళ్ళు ఇచ్చిన అనాథ పిల్లలు ఇచ్చిన ఆ స్వాగతం నిజంగా నా బిడ్డలు ఎవరు నేను మర్చిపోలేను. ఎంతో ఘనంగా వాళ్ళు మనం ఆహ్వానించడం జరిగింది. వారితో కూర్చుని 2 గంటలు వారితో కలిసి మేము 2 గంటలు గడపడానికి దేవుడు కృపనిచ్చాడు. అప్పుడు మాకు ఏం తెలిసిందంటే ఈ జీవితం ఒక విలువ తెలిసింది. అక్కడ వెల్లుడు ద్వారా మా జీవితం మనకి విలువ తెలియదు. మన జీవితం దేవుడు మనకి ఏమి ఇచ్చాడు మనకు అర్థం కావట్లేదు. మనకి ఇచ్చిన జీవితం ఎంత గొప్పదో అర్థం కావట్లేదు. మనకి ఏమీ లేనప్పుడే దాని విలువ తెలుస్తుంది. ఆమేన్. ఆ బిడ్డలు ప్రతి చిన్నదానికి ఎంత ప్రయాసపడుతున్నారో, ఎంత దుఃఖిస్తున్నారో తెలిసినప్పుడు నా దేవుడు నాకు ఎంతో మేలు చేశాడని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన నామమును మహిమపరచడం జరిగింది. ఆమేన్, హల్లెలూయా. వ్యర్థంగా ఏది ఖర్చు చేయకూడదని ఆ ముందు రోజే ఒక వారం రోజుల ముందే నాకు తెలుసుంటే పెళ్ళిలో ముఖ్య గెస్టులుగా వారే ఉందిరని నేను వారికి నేను చెప్పాను. పిల్లలందరినీ నేను ఆహ్వానించేవాడిని. పెళ్ళిలో ముఖ్యంగా వారే ముఖ్య ఆకర్షణగా ఉండేవారని నేను ఆశపడ్డాను. షవర్ విషయంలో ఖచ్చితంగా ఆ బిడ్డలందరూ ముఖ్యమైన గెస్టులుగా ఉంటారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనము మన కొరకే మనం జీవితాన్ని ఆలోచించుకోకూడదు. దేవుడు మనల్ని దీవించే ముందు మన వెనక ఎంతోమందిని చూస్తాడు. ఆమేన్. దేవుడు నేను దీవించాడంటే, వ్యక్తిగతంగా నేను దీవించాడంటే నీ వెనక అనేకులను దీవిస్తూ నేను దీవిస్తాడు. అంతేకాదు ఆయన నిన్ను నమ్ముతున్నాడు అన్న సంగతి మర్చిపోకూడదు. ఆమేన్. నిన్ను నమ్మి ఆయన నిన్ను దీవించాడు. ఎందుకంటే నువ్వు చేస్తావని, నువ్వు చేయలేదనుకో నువ్వు దేవుణ్ణి మోసం చేసినాడు అవుతావు, దేవునికి అన్యాయం చేసినాడు అవుతావు. అందుకే దేవుడు అంటాడు, బీదలను కనుకరించేవాడు యెహోవాకు అప్పు ఇచ్చేవాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే ఆయన రుణస్థుడై ఉండడు. యెహోవా ఎవరికి అప్పుగా ఉండడు. ఆమేన్. వెంటనే ఆయన రుణం తీసి నేను మరి బహుగా దీవించాలని దేవుడు కోరుకుంటాడు. ఆమేన్. బిళ్ళ ఎవరన్నా చిన్న సాక్ష్యం చెప్తారా? ఎనీ వాంట్ షేర్? మాలతి. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మరి నా కుమారుడు వివాహం కొరకు ప్రార్థించిన మీకు అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మరి అనేక ఆటంకాలు సాతానుడు అనేకం కలిగించినప్పటికీ ఒక ముఖ్యమైనటువంటి ఘటన చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఇంకా పెళ్ళంతా సిద్ధమైపోయింది. మరి మన పాస్టర్ గారు అయితే తయారవుతున్నారు. ఆమె బాత్రూంలోకి వెళ్ళినప్పుడు కాలు జారి పడిపోయారు. నిజానికి వాళ్ళే పిల్లని కన్యాదానంగా అంటే అప్పగించడానికి ఎదురుకు వచ్చారు కనుక అటువంటి సమయంలో సాతానుడు ఎంతో గొప్ప అపాయం కలిగించాలని చూశాడు. కానీ ప్రభు యొక్క మహాకృపను బట్టి పడిపోయింది. ముందు ఏ రీతిగానైతే ఆమె ఏ కాలుకైతే గాయం కలిగి ఉన్నారో ఆ కాలుకే మరలా ఆమె దెబ్బ తగలడం జరిగింది. అయితే పడిపోయిన స్థితిలో ఉంచకుండా దేవుడు అట్టే రీతిగా లేపి మరలా యథాస్థితిలో తను లేచి నడవడానికి ఎక్కడ ప్రోగ్రాం ఎక్కడ ఎటువంటి ఆటంకం కలగకుండా దేవుని యొక్క కృపను బట్టి అదంతా కూడా ప్రభు యొక్క నామునికి మహిమకరంగా జరగడానికి ఆ యొక్క భార్యాభర్తలు ఇరువురు కూడా పాస్టర్ గారు కూడా అక్కడ హాజరవడానికి దేవుడు మహాకృప చూపించాడు. ఒకవేళ తను ఆ యొక్క స్థితిని బట్టి హాస్పిటల్ ఉన్నట్లయితే ప్రోగ్రాం అంతా కూడా మరి రసాభాస అయిపోయేదేమో. కానీ ప్రభువు చూపినటువంటి ఆ యొక్క మహాకృప కొరకై ఆయనకి వేలాది వందనాలు. మరి పాస్టర్ గారికి ఇచ్చినటువంటి స్వస్థత కొరకు కూడా ప్రభు నామను బట్టి నేను ప్రభువుకి ఘనత మహిమ ప్రభావం ఆరోపించుకుంటూ ఈ కొద్ది సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్, హల్లెలూయా. మరి పాస్టర్ మనోహర్ గారు ఇప్పుడు పాస్టర్ గారు, గొప్ప పాస్టర్ గారే కాదు, ఆత్మీయ తండ్రి కదా, నాకు వియ్యంకులు అయిపోయారు ఆయన. ఆమేన్. వాళ్ళ కుమార్తెను నాకు దేవుడు మరి మా ఇంట్లో ఇచ్చారు. ఆమేన్. అందుబాటు ప్రభావాన్ని కనపరుస్తున్నాను. ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడను గాక. వచ్చే వారము మనకి గెస్ట్ స్పీకర్ ఉన్నారు, 2 వారాలు గెస్ట్ స్పీకర్ ఉంటున్నారు.
పెళ్ళిలో ఏ పాస్టర్ గారు అయితే మాట్లాడారో ఆ పాస్టర్ గారే ఒక మన సంఘంలో మాట్లాడబోతున్నారు. సంఘ సభ్యులైనా ఒక సహోదరులు ఇక్కడ ఉన్న దగ్గర ఉన్నారు, శ్రీనివాస్ గారు. మంచి పాస్టర్ గారు, మంచి అభిషేకంతో కూడిన పాస్టర్ గారు. ప్రార్థన చేయండి. ఘనంగా దేవుడు ఆయన్ని వాడుకున్నట్లుగా ప్రత్యేకమైన కోరికలు వేరం పెట్టుకోవాలనుకున్న మీ గృహాల్లో తెలియజేయవలసింది కోరుచున్నా. ఇది మీకు ఉదయకాలం 2 ప్రశ్నలు వేస్తాను. సిద్ధంగా ఉన్నారా? ఆడవాళ్ళు ఎక్కువగా వాదిస్తారా లేదా? ఇది నా ప్రశ్న. చెప్పాలి, మీరు చెప్పాలి, మగవాళ్ళు చెప్పాలి. ఆడవాళ్ళు ఒప్పుకోరు కదా. ఆడవాళ్ళు ఎక్కువ వాదిస్తారా లేదా? వాదించరా? మీరు ఒప్పుకోరు, అందుకే చెప్తాను. వాదిస్తారా లేదా? మొదటి ప్రశ్న అయిపోయింది. రెండవ ప్రశ్న, వాదనలో వాళ్ళే ఎక్కువగా గెలుస్తారా లేదా? ఒప్పేసుకున్నారు. తప్పకుండా వాళ్ళే గెలుస్తారట. ఎక్కడ? ఒక చిన్న ఇది చెప్తాను. ఒక ఆయనంట ఆడవాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనైనా ఓడించాలని ఉద్దేశంతో ఉండేవాడట. ఎలాగైనా ఓడించాలి అనే ఉద్దేశంతో వాళ్ళతో వాదనే పెట్టుకుంటేవాడంట. ఎప్పుడు కూడా ఆఫీస్లోనైనా ఇంట్లోనైనా ఎక్కడైనా సరే ఏమాత్రం వదిలిపెట్టేవాడు కదంట. కానీ ఎప్పుడు గెలవలేకపోయాడంట. ఎప్పుడు గెలవలేకపోవడంతో ఆయనకు ఒకసారి ఇసుకు వచ్చేసి ఇంకా ఈ ఆడవాళ్ళతో నేను వాదించను అనే ఒక నిర్ణయం తీసుకున్నాడంట. ఏ ఆడమ్మాయి వచ్చినా ఏ వాదన పెట్టుకున్నా నువ్వే కరెక్ట్ అని చెప్పేవాడంట. అనే స్థితికి వచ్చేసాడు ఆఖరికి. ఆ సమయంలో ఒకసారి ఎలాగ చేస్తుంటే ఆఫీసులో ఒక ఆమె వచ్చి, ఒక స్త్రీ, ఒక యవనస్త్రాలు వచ్చి, ఇంతకుముందు అత్తమానికి మీరు అందరితో వాదించేవారు కదా, ఈ మధ్యన మానేశారు ఏంటి అని అడిగితే ఏం మాట్లాడలేదంట. తర్వాత అన్నదంట, మీరు ఓకే వాదించకపోతే వాదించలేరు, కానీ మంచైనా చెడైనా సరే వారు తప్పైనా సరే వాదించట్లేదు ఎందుకు మీరు అని మరో ప్రశ్న వేసిందంట. నువ్వే కరెక్ట్ అన్నాడంట ఆయన. ఆమెతో కూడా వాదించడం ఇష్టం లేక. ఏమేన్ ఆదికాండంలో జరిగిన సంగతి ఇది. ఏమేన్ ఆదికాండంలో కూడా ఇదే జరిగింది. అవ్వ సాతాను చేతిలో ఓడిపోయింది, అవునే కదా. అవ్వ ఓడిపోయింది సాతాను చేతిలో, కానీ ఆదాము అవ్వ చేతిలో ఓడిపోయాడు. కొన్ని ఫలాలు తీసుకొని వచ్చి, కొన్ని ఫలములను రాయబడి ఉంది అక్కడ. కొన్ని ఫలములను తీసుకొని వచ్చి ఆదాము చేతిలో పెట్టింది. వాదించలేదు ఈయనకి అన్నీ తెలుసు కదా, వాదించాలి కదా. ఎందుకు నాకు ఇస్తున్నావు, దేవుడు వద్దన్నాడు కదా. అది ఏమీ వాదించలేదు. అక్కడ ఆదికాండంలో జరిగిన పొరపాటే భూలోకం అంతా ఇప్పుడు కూడా జరుగుతుంది. ఏమేన్ అవునా? అందుకే దేవుడు ఏమంటాడంటే మత్తయి సువార్త 26:41 మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి, ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమని శోధనలు పడుకున్నట్లు ప్రార్థన చేయడం అని చెప్పారు. ఆమేన్. ఏ ఒక్క విశ్వాసి కూడా శోధనలు పడిపోవాలనుకోడు. ఏ ఒక్క విశ్వాసి కూడా పాపంలో పడిపోవాలనుకోడు. అపవాది సాతానుడు మన శోధనలను పాపాలను పడవేయడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తుంటాడు. ఆమేన్. యేసుక్రీస్తు వారు చెప్పిన ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మనము ప్రార్థన చేయమని, ప్రార్థన అనే మాటకి ఇది అర్థం ఏంటంటే అక్కడ దేవునిలో నిలకడగా ఉండమని. ఆమేన్. దేవుళ్ళు ఎప్పుడైతే నిలకడగా మనం ఉంటామో అప్పుడు మనం పాపం చేయలేం. ప్రార్థనలో నిలిచి ఉండడం అంటే దాని అర్థం అది. మనం అనేకులు ప్రార్థన అంటే మన ఉద్దేశం చాలామంది ఏంటంటే దేవుణ్ణి అడగడం, అదొక్కటే కాదు. ప్రార్థన అంటే ఏంటంటే దేవుని సన్నిధిలో నిలిచి ఉండడం. ఆమేన్. దేవునితో నడవడం. ఆదికాండం మనం చూసినట్టయితే ఆదికాండంలో ఆదాము అవ్వ దేవునితో నడిచిన ఉన్నది చూసారా, అది ప్రార్థన. ఆమేన్. దేవునితో సహవాసం చేయడం, దేవునితో కలిసి జీవించడం,
దేవునితో సరైన సంబంధం కలిసి మనకు ఉన్నప్పుడు మనం పాపంలో పడం. సాతాను ఆ సమయంలో మనం శోధించలేడు. ఆమేన్. ఈ సంవత్సరం వాగ్దానము మన అందరికీ తెలుసు, అన్నిటినీ అధిగమించే సంవత్సరం. అవునా? అర్ధ సంవత్సరం, ఇప్పటికి అర్ధ సంవత్సరం అయిపోయిందా? 6 నెలలు అయిపోయి దాడేసింది కదా. 7 నెలలకు మధ్యలో ఉన్నాం. కరెక్ట్గా ఈ రోజుకి 7 నెలలకు మధ్యగా ఉన్నాం. 6.5 మంత్స్ గడిచి పని. మరి ఏమైనా అధిగమించామా? ఏం సాధించాం, ఏం జయించాం అని విశ్లేషించుకుంటే ఏమీ లేదన్నట్టుగానే ఉంటుంది కదా. అవునా కదా? ఎంతమందికి అలా ఉంది? ఎంతమందికి సక్సెస్ఫుల్గా ఉంది ఇప్పటివరకు చెప్పండి. సంపూర్ణంగా బాగుంది అనడానికి ఎవరైనా చెప్పగలుగుతామా? ఒకే ఒకడు. ఎవరంటే మా అబ్బాయి. ఎందుకంటే పెళ్ళిది కదా, కొత్తగా ఉంది. అంతా కూడా సాధించేసానని అన్న చెప్తే చేస్తున్నాడు అక్కడి నుంచి. ఇది ఆరంభం మాత్రమే నాయనా, ముందుంది అసలైన జీవితం. ఇంకా సాధించవలసింది చాలా ఉంది. ఆమేన్. మనం ఏమీ సాధించామనుకుంటే అని విశ్లేషించుకుంటే ఏమీ లేదన్నట్టుగానే కనపడదు. కారణం ఏంటంటే, ఎందుకు ఇలా జరుగుతుందో మనం ప్రాక్టికల్గా మనం తెలుసుకోవాలంటే వాక్యం నుండి మనం వాక్యం నుండి మన శోధనలను బలహీనతలను చూడడానికి ప్రయత్నం చేయాలి. ఆమేన్. హల్లెలూయా. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. కొన్నిసార్లు సాతాను మనలో కొన్ని చెడ్డవి పాపభూయిష్టమైన ఆలోచనలు పెడుతుంటాడు. పెడతాడా? మనకి ఇష్టం లేని ఆలోచనలు మన జీవితంలోకి వచ్చేస్తుంటాయి. అప్పుడు మనం గమనిస్తాం, ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి ఏంటని ఒకసారి మనసు ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేసుకున్నప్పటికి అప్పటికి ఆ సమయానికి వెళ్ళిపోతాయి. ఒక్క 5 నిమిషాలు మళ్ళీ తిరిగి వస్తాయా? అవుతుందా? ఇది మీకు జరుగుద్దా? ఇది నాకు జరిగిందని చెప్తున్నాను. నాకు జరిగింది మీకు జరుగుద్ది. ఆమేన్. మనందరం మనుషులం కనుక మనందరికీ జరిగే ఇవి. ఎందుకంటే సాతానుడు మన ఆలోచనలను మనం శోధిస్తాడు. మన ఆలోచనలనే మనం పడేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనము ఇవి తప్పని ఒప్పుకొని అర్థం చేసుకొని మనము ఆ ప్రార్థనలో కంటిన్యూ చేస్తేనే మాత్రమే, ఆయన సన్నిధిలో మనం నిలిచి ఉంటేనే మనము ఆ పాపమును చేయకుండా ఉండగలుగుతాం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. ప్రార్థన చేశాం కదా, ఎందుకు శోధనలో పడిపోతున్నాము అనే డౌట్ మనకు రావచ్చు. ఇక్కడ చూడండి, యోసేపుకి శోధన వచ్చినాడు పాపంలో పడిపోలేదు. కారణం ఏంటంటే యోసేపుకి దేవునితో సరి అయిన సంబంధం ఉంది. ఆమేన్. హల్లెలూయా. నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నీవు దేవునితో సరి అయిన సంబంధం కలిగి ఉండాలి. ఆమేన్. దేవునితో సరిగా నడిచే విధంగా నువ్వు ఉండాలి. అనుదినము కూడా దేవునితో నడుస్తున్నావో, దేవునిలో ఉన్నావో లేదో నిన్ను పరీక్షించుకుంటున్నట్లయితే నువ్వు శోధనలో పడిపోకుండా దేవుడు నీకు గొప్ప భాగ్యాన్ని ఇస్తాడు. ఆమేన్. పాపంలో పడిపోకుండా. సాతాను మనల్ని ఎప్పుడూ శోధిస్తూనే ఉంటాడు. మనకు తెలియదు కొన్నిసార్లు. ఈ సాతాను నుంచి కలుగుతుంది కొన్నిసార్లు మాత్రమే గమనిస్తాం, అప్పుడే ప్రార్థన చేస్తాం. కొన్నిసార్లు గమనించం, నా ఆలోచనలో కలుగుతుంది అనుకుంటాం. కాదు, సాతాను మనల్ని శోధిస్తున్నాడు. పాపములో పడివేయడానికి, శోధనలో పడివేయడానికి మనం సాతాను శోధిస్తున్నాడనే ఉద్దేశంతో మనం ముందుకు వెళ్ళాలి. మనం చూసుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. యోసేపు దేవునిలో స్థిరంగా ఉన్నాడు గనుక పాపం శోధనలో పడలేదని చెప్పాను కదా. మరి యోసేపు శోధన వచ్చిందా? శోధనలు వచ్చాయి కదా. కానీ శోధనలో వచ్చినప్పుడు పాపంలో పడ్డాడా? పడలేదు. పాపంలో పడలేడని స్థిరంగా ఉన్నాడని చెప్పాను కదా. మరి యోసేపు స్థిరంగా ఉన్నాడని మీరు ఎలా చెప్పగలరని నన్ను అడిగితే, యోసేపు తీసుకున్న ఆ శోధన సమయంలో యోసేపు తీసుకున్న నిర్ణయాలు, ఆమేన్, ఆయన స్థిరంగా ఉన్నాడనడానికి యోసేపు తీసుకున్న నిర్ణయాలే నిదర్శనమని మనం గమనించాలి. మనకు శోధన వచ్చినప్పుడు మనం ఆ శోధన సమయంలో ఎటువంటి మన నిర్ణయాలు తీసుకొని మనం నడుచుకుంటున్నాం అన్న దాని మీదే మన జీవితం ఆధారపడి ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. 127 కీర్తన 4వ వచనం చూద్దాం. మనం క్రైస్తవుడిగా ఎలా ఉండాలో చూద్దాం. సమయం అయిపోయింది, గడిచిపోతుంది. ఒక మాట మాత్రం వివరించి ముగిస్తాను. 127
కీర్తన 4 యవన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణం వంటి వారుగా ఉంటారన్నాడు. యవన కాలం ముందు పుట్టే బిడ్డలు ఎలా ఉంటారంట? బలవంతుని చేతిలో. ఈ బలవంతుడు ఎవరంటే, దేవుడు ఎవరిని బలంగా వాడుకుంటాడంటే, ఈ వాక్యం మనం అర్థం చేసుకోవాలి. బలవంతుడు ఇక్కడ బలవంతుని చేతిలో బాణంలో ఉంటారంటే, బలవంతుడు ఎవరంటే ఇక్కడ దేవుడు. ఆమేన్. బాణం ఎవరు అయితే? బలవంతుడు దేవుడు అయితే బాణం ఎవరు? సోదరు చెప్తుంది మనం. ఆమేన్. మనం దేవుడు బలంగా వాడుకోవాలంటే బలవంతుని చేతిలో మనం ఉండాలి, ఇమిడి ఉండాలి. ఆయన కరెక్ట్గా వాడే విధంగా మనం ఉండగలిగిన దినాన్న దేవుడు మనం వాడుకుంటాడు. ఆమేన్. దేవుడు మనలను బలంగా వాడుకుంటాడు. యోసేపును అలా బలంగా వాడుకోవడానికి కారణము స్థిరంగా దేవునిలో ఉన్నాడు. ఆమేన్. మనం కూడా దేవుని స్థిరంగా ఉండాలి. మనం దేవునితో సరైన సంబంధం ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన చేతులు అన్న మాటకు అర్థం ఏంటంటే, ఆయన చేతిలో, బలవంతుని చేతులు అన్న మాటకు అర్థం ఏంటంటే ఆయనకు సమర్పించుకున్న జీవితము. ఆమేన్. హల్లెలూయా. ఆయనకు లోబడిన జీవితం మనకు ఉండాలి. ఆమేన్. మన జీవితం ఒకసారి అనుదినం పరీక్షించుకుని, నేను నిజంగా దేవునికి లోబడుతున్నానా, నిజంగా నా దేవునికి నేను సమర్పించుకున్నానా అని ప్రశ్నించుకుంటే నీకే డౌట్ వస్తుందా? నిజంగా నేను ఆయన సేవిస్తున్నానా? నిజంగా ప్రభు కొరకు నేను కార్యాలు చేస్తున్నానా? లేదా నా సొంత ఆశను తీర్చుకోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నానా అని ఆలోచన చేసినట్లయితే మనకు డౌట్ వస్తుంది. ఆ డౌట్లో జీవించాలని కాదు, కానీ నిజంగా ఆయనకు సమర్పించుకొని మీరు జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన చేతిలో లేకుండా మనం ఏమీ చేయలేం, దేనికి పనికిరామని మనము యోచన చేసుకొని ఆయన బలానికి అప్పగించుకుందాం. అందరు లేచి నిలబడదాం. సోదరులను ప్రవేశించకుండా స్థిరమైన జీవితాన్ని మనం కలిగి ఉందాం. రెండు చేతులు ఆయన వైపు చాచి, నా బలమంతా అలలు లేచినను, తుఫాను ఎగసినను, అలలు లేచినను, తుఫాను ఎగసినను, కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడూ మారవయ్యా, కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడూ మారవయ్యా. నా బలమంతా నీవేనయా, 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 నా బలమంతా నీవేనయా. సోలిన వేళలలో బలము లేనప్పుడు, సోలిన వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా, యెహోవా షాబోత్ నీవే, ఆదరించి నడిపావయ్యా, యెహోవా షాబోత్ నీవే, నా బలమంతా నీవేనయా,
బలమంతా నీవేనయ్యా, నా 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 బలమంతా నీవేనయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. అయినా మా బలమేపై కాదు, నీ బలంపై ఆధారపడడం మాకు నేర్పించాలి. నీ చేతిలో నా ప్రభా ఇమిడిడే భాగ్యం మీరు మాకు దాయిచ్చేయమని అడుగుచున్నానయ్యా. నీ బిడ్డలమైన మేము నా ప్రభా శోధనలో పడకుండా ప్రభా స్థిరమైన జీవితం కలిగి ఉండడానికి సహాయం ఇచ్చేయండి. ఎప్పటికప్పుడు మనం పరీక్షించుకుంటూ నాయన నా ప్రభా మేము నీలో నిలిచి ఉన్నామో లేదో నా ప్రభా నా తండ్రి మేము పరీక్షించుకొని నడుచుకునే భాగ్యం దయచేయమని అడుగుచున్నా. ఇక్కడ కూడిన ఏ బిడ్డ కూడా నా ప్రభా తప్పుపోకుండా కృప చూపించమని అడుగుచున్నాను. నేను స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయం చేయమని అడుగుచున్నాను. ఒక్కొక్క బిడ్డను నా ప్రభు నీ ఆత్మచేత నడిపించమని అడుగుచున్నాను. సంఘములో బలమైన స్తంభాల వల్ల నిలబడడానికి సహాయం చేయండి ప్రభా. దాన్ని నా ప్రభు ఎందుకొరకు నువ్వు మమ్మల్ని ఎన్నుకున్నావో, ఎందుకొరకు ఈ లోకం నుంచి మమ్మల్ని వేరు చేస్తున్నావో నేను ఆ గుర్తెరిగి మేము నడుచుకోవడానికి మా అందరికి భాగ్యం దయచేయమని అడుగుచున్నాను. ఎంతవరకు నా ప్రభా మమ్మల్ని నా ప్రభ నీ వాక్యం ద్వారా నా ప్రభా తని నీ సాక్ష్యం ద్వారా నా ప్రభా మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు, స్తోత్రాస్తుతులు చెల్లిస్తూ మా జీవితంలో చేసిన మేలన్నింటి బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి వేడుకొనిచున్నాము ప్రభు తండ్రి, ఆమేన్. ఒక ప్రార్థన సహాయం ఉన్నది. మన సహోదరి మంగగారు మూడవ మనవరాలు, నలుగురు మనవరాలు కలిగి మనవడు కలిగి ఉన్నారు. మరి ప్రమాదకరంలో పరిస్థితిలో ఉన్నారు. ఆ బిడ్డ కొరకు అందరికి సంఘంగా ప్రార్థన చేద్దాం. ఓకే. మంగమ్మ గారు యొక్క మనవడి కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ప్రేమమైన కృపా కనుక తండ్రికి వందనాలు ప్రభా. సంఘంగా ప్రార్థన చేస్తున్నాం. సంఘము ప్రార్థన చేసి దేన్నైతే బంధిస్తుందో అది భూలోకంలో బంధించబడినన్నావు ప్రభా. సంఘము దేన్నైతే విడుదల చేస్తా పరలోకంలో విడుదల చేస్తానని వాగ్దానం చేసినావు నా తండ్రి. నైనా నీ సంఘంగా నా ప్రభా నీ బిడ్డలుగా మేమందరం ఏకీభవించి ప్రార్థన చేస్తున్నాం. నైనా మంగమ్మ గారు మనోడిని ఇప్పుడు సంపూర్ణ స్వస్థత నా ప్రభా కలుగునుగా కన ప్రకటన చేస్తున్నాం ప్రభా. తండ్రి ఆ బిడ్డ యొక్క అనారోగ్యం ఏదైనప్పటికీ యేసుక్రీస్తు నామములో పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం తండ్రి. అయినా తండ్రి ఆ బిడ్డను ఇప్పుడే నేసి నిలబడి తల్లి యొక్క ఒళ్ళో బిడ్డను పెట్టడానికి కృప చూపిస్తున్నందుకు వందనాలు ప్రభా. అయ్యా నువ్వు చేసిన ఈ కార్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నైనా అదేవిధంగా తండ్రి వెంకట గారి యొక్క నా ప్రభా కుమారుడు నా ప్రభా కుమార్తె నా ప్రభా ఎగ్జామ్ రాయిస్తుండగా నా ప్రభా ఆ బిడ్డకి మంచి మార్కులతో ఉత్తీర్ణురాలు అవడానికి కృప చూపించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు టిఫిన్ మరియు తండ్రి నైనా మాకు టీలు అనుగ్రహిస్తున్న రామలక్ష్మి గారు కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహోదరి ఇంటికి వెళ్ళాలని నా ప్రభు ప్రయత్నం చేస్తుండగా తొందరగా దేవుడు మార్గం నా ప్రభా నువ్వు మార్గం తెరిచినట్లుగా ప్రార్థన చేస్తున్నాం. మూయబడిన ద్వారంలో యేసుక్రీస్తు నామంలో తెరవను గాక ఆ కుమారు త్వరగా గృహాన్ని చేరుకొని నీ నామను మహిమపరచును గాక. తండ్రి చేసిన కార్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ముగింపు ప్రార్థన చేసుకుందాం. స్వరూప్ గారు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, నిత్య నివాసి తేజోమయుడా, నీ బంగారు పాదం వేలాది నాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ ఉదయ కాల సమయంలో తండ్రి దేవానైనా మీ సన్నిధికి వచ్చి తండ్రి మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని ఆరాధించుటకు, మీ నామాన్ని గనపరచడానికి, మీ వాక్యం ధ్యానించడానికి తండ్రి మాకు గొప్ప కృపను బట్టి ధన్యతను బట్టి మరోసారి వేలాది నాలు చెల్లిస్తున్నాము. ఈ సమయంలో తండ్రి ఎత్తబడిన తండ్రి కానుకల గురించి ప్రార్థిస్తున్నామయ్యా తండ్రి. నూరంతులుగా దాన్ని దీవించండి.
ఆశీర్వదించి వేడుకొంచున్నానయ్యా. వాక్యం కూడా తండ్రి మా జీవితాల్లో తండ్రి నూరంతలుగా ఫలింపులాగున తండ్రి దేవానైనా మేమందరము కలిసి తండ్రి ప్రార్థిస్తున్నామయ్యా. అందుని బట్టి మరొకసారి వేలాది వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మరొకసారి అయినా మీ చిత్తం ఏంటైతే మీకు రాకడ ఆలస్యమైతే ఈ విధంగా తండ్రి మేము కూడుకొని మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించి మీ నామాన్ని కనపరిచే భాగ్యము ధన్యత మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము ఇక్కడ కూడిన అందరకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక.